హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చూపించబోయే ఈ రెసిపీ ఏంటంటే ఉల్లిపాయ కారం అండి. ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఈజీగా వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. ముందుగా అయితే చింతపండు అయితే మీడియం సైజ్ నానబెట్టుకోవాలి. ఇలా మీకు పులుపు ఎక్కువగా వద్దు అనుకుంటే కొద్దిగానే నానబెట్టుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే అందులోకి నేనైతే 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు కావాలంటే ఎన్నంటే అన్ని వేసుకోవచ్చు. తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, 1 స్పూన్ జీలకర్ర, నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మెత్తగా అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకైతే పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోకి ఒక 3 to 4 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ ఎందుకు ఎక్కువగా వేసుకుంటున్నానంటే పచ్చడి తొందరగా ఖరాబ్ కాకుండా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు మినపప్పు, 3 ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర, ఆవాలు 1 స్పూన్, తర్వాత ఒక చిన్న సైజ్ అంతా ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని కచ్చపచ్చ దంచుకున్న 4-5 వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మంట అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఫ్రై అయ్యేదాకా అయితే వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే మొత్తం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అయితే మూత అయితే పెట్టుకోండి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్గా ఉల్లిపాయ కారం అయితే రెడీ. ఇందులోకి మీకు కావాలంటే ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఫీవర్ వచ్చిన వాళ్ళకి, ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా బాగుంటుంది. బుద్ధి కానప్పుడు, నోరు అస్సలు బాగాలేనప్పుడు ఇలా అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి మనము వేడి అన్నంలోకి కానీ, ఉప్మాలోకి కానీ, దోశ ఎందులోకైనా చాలా బాగుంటుంది. చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.